ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రేమతో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలండి. ఈ రోజున నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవుల్లో ఉన్న కొన్ని అపోహలు తొలగించి వారికి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎవరైనా క్రైస్తవులు దేవుని నమ్ముకొని ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, వారికి వాక్యం తెలిసిన వ్యక్తిగా ఇంకొక వ్యక్తి నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, దీన్ని మానుకో అని చెప్తే, ఇంకా మరొక వ్యక్తి వచ్చి ఆయన అయ్యా మనం తీర్పు తీర్చకూడదు అంటాడు. ఏమండి, మనము తీర్పు తీరుస్తున్నామా? తీర్పు అంటే ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. తీర్పు అంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తికి ఆ చేసిన తప్పును బట్టి ప్రతిఫలం ఇవ్వడము తీర్పు అవుతుంది. అయితే మనం తీర్పు తీర్చడం లేదు, కానీ ఆ వ్యక్తి చేసిన తప్పును బట్టి చనిపోయిన తర్వాత నిత్యాగ్నికి వెళ్ళకూడదని మనము ఆ తప్పుడు మార్గం నుంచి మంచి మార్గానికి రమ్మని చెప్తూ ఉన్నామే తప్ప ఆ వ్యక్తికి మనము తీర్పు తీర్చడం లేదు. మీరు గమనించాలి, చాలామంది ఈరోజు ఈ అపోహలో ఈ అవగాహన లేని వారిగా ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సరే, మనం సామెతల గ్రంథం నుండి ఒక మంచి మాట చూద్దామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం అండి. ఒకసారి మీ బైబిల్ మీరు చూసినట్టయితే వాక్యం చదువుకున్నామండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. చూడండి, ఒకని మార్గం అంట వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుందంట, అయితే అది చివరికి వాన్ని మరణానికి చేరుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఏమండి, మద్యపానం చేస్తున్న వారి దృష్టికి అది సరి అనిపిస్తుంది కాబట్టి వారు చేస్తూ ఉన్నారు. వ్యభిచారం చేస్తున్న వారు కూడా వారి దృష్టికి ఏం పర్వాలేదు అనుకుంటున్నారు, అందుకే వారు చేస్తూ ఉన్నారు. అయితే సత్యం ఎరిగిన మనము వారికి అది తప్పు అని చెప్పకపోతే ఎలా చెప్పండి? ఇలా చాలా దొంగతనాలు కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో వారు నిమగ్నమైపోయారు. ఎందును బట్టి అంటే వారి దృష్టికి అది మంచిది అనిపిస్తుందండి. కానీ దేవుని దృష్టికి ఒకసారి వాక్యంలో అది మంచిగా ఉందా చెడుగా ఉందా, అది దేవుడు చేయమంటున్నాడా చేయకూడదు అంటున్నాడా ఒకసారి మనము ఆలోచించాలండి. ఇంకా ఇలా చేయకూడదు అని ఎవరైనా వాక్యం ఎరిగిన వారు, సత్యం ఎరిగిన వారు చెప్తూ ఉంటే మనం ఎవరండి తీర్పు తీర్చడానికి అంటున్నారు మరికొందరు. కాబట్టి ఇలా మాట్లాడడం ఎంతవరకు మంచిదండి? కాబట్టి మీరు చూడండి, తిమోతి పత్రికలో ఇలా ఉంటుంది, ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అని ఉంటుంది. ఏమండి, ఇతరులకు చెప్పకూడదు అనే ఉద్దేశం దేవునికి ఉంటే ఆయన ఖండించని ఎందుకు చెప్తాడు? గద్దించని ఎందుకు చెప్తాడు? బుద్ధి చెప్పు అని ఎందుకు చెప్తాడండి? ఏమండి, ఇతరులను సరిచేయమని ఉద్దేశంతోనే ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకో వచనం చూసుకుందామండి. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందామండి. హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చాలా చక్కగా పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాటను మనం చూసుకుందామండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయము 13, 15 కలిసి ఉంటాయి. నేను చదువుతాను, చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పెను గనుక మీ పాపముల వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనుబడు సమయముండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆ శబ్దము, ఆ వాక్యం అనే శబ్దము మనకు వినబడినప్పుడు ఆ వాక్యానికి మనం లోబడి మన పాపములు మానుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఇంతకు పై వచనాలు మనం చదివితే, ఆ రోజు ఇశ్రాయేలీలంట దేవునికి లోబడక వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు ఆ దేశాన్ని సొంతం చేసుకోక వారు అరణ్యంలోనే రాలిపోయారని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ రోజు మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు, దీనికి మీరు లోబడకపోతే
మీరు ఆ నిత్య రాజ్యము పరలోకానికి మీరు చేరరని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ హృదయంలో మీరు కఠినపరచుకోకుండా ఖచ్చితంగా దేవుని మాటలు విన్నప్పుడు మీరు దేవునికి లోబడి జీవించినట్టయితే మీరు క్రీస్తుతో కూడా పాలివారయ్యుందురు అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మీరన్నట్టుగా చూడండి, ప్రతి దినము మీరన్నట్టుగా కాకుండా ఇక్కడ ఏమని ఉందండి, ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి అని ఉందండి. బుద్ధి చెప్పేవారిని మీరేమంటున్నారు, తీర్పు తీర్చకూడదు అంటున్నారు. కాబట్టి మీరు చెప్తున్నది సత్యమా, నేను చెప్తున్న సత్యమా ఒకసారి గ్రహించాలని ప్రేమపూర్వక మనవి చేస్తున్నానండి. నేను ఎవరిని దూషించడం లేదు, ఎవరిని కూడా ద్వేషించడం లేదు. ప్రేమతోనే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఒకవేళ మీలో ఏదైనా మీరు అవగాహన లేని వారు అంటే వాక్యం బట్టి మీరు ఈ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మీకు వాక్యాన్ని తెలియజేస్తున్నాను. ఏమండి, కాబట్టి మీరందరూ ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం నేడను సమయం ఉండగానే ప్రతి వాడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంతటితో నా మాటలు